జై శ్రీరామ్. ఈరోజు భగవద్గీత 4వ అధ్యాయం 29వ శ్లోకం. అపానే జుహ్వతి ప్రాణం ప్రాణే పానం తథా పరే ప్రాణాపానగతిరుద్ధ్వా ప్రాణాయామం పరాయణః. కొందరు ప్రాణాయామ యజ్ఞ పరాయణులు. వారు ప్రాణాపాన గతులను నిరోధించి అపానంలో ప్రాణాన్ని, ప్రాణంలో అపానాన్ని హోమం చేస్తూ ఉంటారు. అంటే మన శ్వాసక్రియని, మనలో ఉన్న 5 వాయువులు కదా, మనం కూడా నైవేద్యాలు పెడుతున్నప్పుడు ప్రాణాయ స్వాహ, అపానాయ స్వాహ, వ్యానాయ స్వాహ, ఉదానాయ స్వాహ, సమానాయ స్వాహ అని ఈ మన పరమాత్మకి మనం పెట్టే నైవేద్యాన్ని సమర్పిస్తుంటాం. ఆయనకి సమర్పించిన తర్వాత అది ప్రసాదం అవుతుంది. మనం కూడా మనలో ఉన్న ఎన్నో రకాల రుగ్మతలని ఈ శ్వాస క్రియలో, ఇది కూడా ఒక హోమం, ఒక యజ్ఞం. వాటిని కంట్రోల్ చేసుకోవడానికి మనం ఈ హోమాన్ని నడుపుతూ ఉంటాం. మన శారీరకమైన హోమం కాదు, మానసికమైన హోమం. ఇవి అన్నీ మనలో ఉన్న ఈ పంచకోశాలు, పంచ వాయువులు, వీటన్నిటినీ మనం ఆహుతి చేయాలి. వాటి ద్వారా మనలో ఉన్న ఇవి అన్నీ కూడా మనలో ఉన్న అగ్నికే సమర్పించాలి. అంటే మనలో ఉన్న బడబాగ్ని, జఠరాగ్ని, ఇవన్నీ ఎన్నో ఉన్నాయి మనలో కూడా. మనలో పంచభూతాలు కూడా ఉన్నాయి కదా. ఇవన్నీ మనం అవన్నీ అలా హోమంలో ఆహుతి చేస్తేనే మనలో ఉన్న చెడు భావనలు అన్నీ పోయి మనం పవిత్ర అవుతాం. మనకు ఈ ఇది క్రియాయోగులకి అవగతమే. మనం శ్వాస క్రియని ఒక సమబద్ధం చేస్తే తాబేలులాగా ఎన్నో సంవత్సరాలు మనం గడపగలం. అంటే ఎక్కువ సంవత్సరాలు గడపడం కొరకు అని కాదు, మన ఆయువు క్రోధంతో తగ్గిపోతుంది. ఎంతో కోపం కలిగి ఉండి ఉద్రిక్తతగా శ్వాస పీల్చే కోతి తొందరగా తన ఆయువుని తీర్చేసుకుంటుంది. తాబేలు అలా కాదు, తన శ్వాసని సమబద్ధీకరణ చేసుకుంటూ శ్వాసని ఎక్కువ రోజులు, ఎక్కువ కాలం గడుపుతుంది సమబద్ధీకరణతో. మీరు కూడా కోపాన్ని తగ్గించుకొని ఉండండి. ఇక మనం సబ్జెక్టు భారతం అనేది మనకి కొన్ని ఉన్నాయి కదా, పురాణాలు, ఇవన్నీ మన వేదాలు, పంచమ వేదం అంటాం భగవద్గీతని. భారతము కర్మయోగాన్ని నేర్పుతుందట, భాగవతం భక్తి యోగాన్ని నేర్పుతుంది మననం చేస్తుంటే. భగవద్గీత జ్ఞానయోగాన్ని నేర్పుతుంది. ఈ జ్ఞానయోగానికి మించింది ఏదీ లేదు. అందుకే ఇప్పుడు ఎక్కడెక్కడి వాళ్ళు భగవద్గీతను నేర్చుకోండి అని ఎలుగెత్తి చాటుతున్నారు. కానీ మనం ఏమాత్రం చదువుతున్నామో తెలియట్లేదు. ఇక ఈ రోజున సబ్జెక్టు ఒక చక్రవర్తి, వృషభదేవుడు అని ఉండేవాడు. ఆయన కొడుకు భరతుడు. ఈ భరతుడు మన రాముని సోదరుడు కాదు, శకుంతల కొడుకు కాదు. ఈయన ఇంకొక భరతుడు అన్నమాట. ఈయన రాజ్యాన్ని పరిపాలిస్తూ కొన్ని రోజులకి వానప్రస్థాశ్రమం స్వీకరించుదామని వెళ్ళిపోయాడు. అక్కడ తను గడుపుతూ ధ్యానం చేసుకుంటూ తపోనిష్టలో మునిగిపోయి ఉంటే, ఒక రోజున ఆయన ధ్యానంలో బహిర్గతమైనప్పుడు ఒక సింహ గర్జన వినపడిందట. ఆ సింహ గర్జన ఒక గర్భిణితో ఉన్న జింకను తరుముతూ ఉంటే, ఆ జింక ప్రాణభయంతో అక్కడ అడ్డంగా ఉన్న ఒక కాలువ మీద దాటపోతూ ఆ గర్భిణిగా ఉన్న జింక ప్రసవం అయిపోయి, ఆ పుట్టిన పిల్ల ఏమో, ఆ జింక పిల్ల నీళ్ళల్లో పడిపోయింది. ఆ జింక కాలువ అవతలికి శరీరాన్ని పడిపోయి మరణించింది. ఈ జింక పిల్లని చూసి ఈ భరతుడు తను
ఎంతో బాధపడి ఆ జింకని తీసుకొని వచ్చి పెంచుతూ ఉన్నాడట. పెంచడం తప్పు కాదు, కానీ మమకారాన్ని పెంచుకున్నాడు ఆయన, విపరీతమైన మమకారాన్ని. ఆయన తపోనిష్ట అంతా భగ్నం చేసుకుంటూ ఆ ప్రాణులను ఎవరు వదిలేయమని చెప్పరు, కానీ దీని మీద మమకారాన్ని పెంచుకున్నాడు, జింక పిల్ల మీద. ఇక ఆ జింక తపస్సు చేసుకోవడం, ఆ మధ్యలో ఆ జింక పిల్ల ఏం చేస్తుందో అని ధ్యాస అంతా ఆ జింక పిల్ల మీద పెడుతున్నాం. నేను జపం చేసుకుంటుంటే వచ్చి నన్ను ఇలా ఇలా అంటుందేమో అని అనడం, ఇవన్నీ కూడా ఆయన జింక పిల్ల ఈ తపస్సులో పరమాత్మని గురించి మర్చిపోయాడు. ఈ జింక పిల్ల మీదనే తన ఆలోచన అంతా ఉంచుకొని ఈ తపస్సు భగ్నం చేసుకున్నాడు. అలా అలా ఆయన మరణించాడు తలుచుకుంటూ. తర్వాత ఆయన ఆ జింక పిల్లలాగా జింక పిల్లను స్మరణ చేస్తూ మరణించాడు కదా, జింక పిల్లలాగా జింకలాగే పుట్టాడట. ఈ జింక పిల్ల అడవులలో తిరుగుతూ మునివాటికలలో సంచరిస్తూ ఉండేది. అట్లా తిరుగుతూ వాళ్ళ సద్బోధల్ని వింటూ, వాళ్ళ ప్రవచనాలను వింటూ తను మళ్ళీ తన పూర్వజన్మ సుకృతంతో మళ్ళీ తను వికసింపచేసుకుంది తన బుద్ధిని. తర్వాత ఆ జింక కూడా మరణించింది. అప్పుడు ఆయన మళ్ళీ మానవ జన్మెత్తాడు. ఇక ఆయన కొంచెం పూర్వజన్మ ఇది ఉంటుంది కదా, ఎవరితోని సంపర్కం చెందొద్దు అని అనుకుంటూ ఏమీ మాట్లాడకుండా తన పని తను చేసుకుంటూ ఉండేవాడట. ఎవరన్నా పని చెప్పితే లేచేవాడు, చేసేవాడు, కానీ ఆయన ఎవరితో మాట్లాడేవాడు కాదు. ఆయన పట్టుకొని అందరూ జడభరతుడు అని అనేవాళ్ళట, ఈ ఏమీ జడత్వంతో ఉన్నాడని. అప్పుడు ఆయన ఒకరోజు ఒక రాజుగారు ఈ నగర సంచారానికి వెళ్తూ పల్లకి మీద వెళ్తుంటే ఒక బోయి రాకపోతే ఈయనను తీసుకెళ్ళాడట ఆ పటులు. ఆయన ఏం చేశాడు, చాలా సున్నితమైన మనస్తత్వంతో ఏర్పడి ఉంటారు పరమాత్మతోని తాదాత్మ్యం చెందిన వాళ్ళు. ఆ బోయి లాగా ఉన్నాడు కదా, ఆయనకు అలవాటు లేదు, కానీ వాళ్ళు తీసుకెళ్లారు, బోయి మోస్తున్నాడు. ఆయన నడుస్తూ ఉన్నప్పుడు ఎక్కడ చీమలు చనిపోతాయో అన్న సున్నితమైన మనస్తత్వం అటు ఇటు కదులుతుండేటప్పటికీ ఆ రాజుగారి పల్లకీలో ఆయనకు డిస్టర్బ్ అయిపోవడం అయ్యేటప్పటికీ వాళ్ళు రాజుగారికి కోపం వచ్చిందట. ఏంటి ఇలా అంటున్నారని ఆ రాజుకు తెలియదు కదా, ఆ బోయిని ఇలా తన్నాడట. అయినా కానీ ఏం మాట్లాడలా. ఆ తర్వాత రాజుగారికి ఆయన సంగతి తెలిసిందట. ఇంత మహానుభావుడిని నేను ఇలా శిక్షించాను అని అన్నట్ట. కానీ అప్పటికీ ఆయనలో చలనం లేదు. అందుకని ఆయన జన్మలు ఎత్తాల్సి వచ్చింది. ముందే ఉండిపోయే జన్మని మళ్ళీ తర్వాత జింక జన్మనెత్తి జింక మీద జింకని పెంచుకొని దాని మీద మమకారాలను పెంచుకొని ఎన్నో మంచి మంచి అలవాట్లని వదులుకొని జన్మలు ఎత్తాల్సి వచ్చింది. అందుకని మనం మమకారం అనేది పరమాత్మ మీద మమకారంతో మిగతా వాటి మీద దృష్టి నిలుపుకోవాలి, కానీ పరమాత్మ నుంచి మాత్రం దూరం అవ్వద్దు, ఆయన మించి దృష్టి దూరం చేయొద్దు. నచ్చితే షేర్ చేయండి. కొంచెం వీడియో లాంగ్ అయింది, గమనించుకోండి. నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి.